హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటా. ఐ ఆమ్ యువర్ గోత్ ఎప్పుడు కూడా. ఇంకా ఈరోజైతే మనం ఈ వీడియోలో స్టోరీ చెప్పకపోతున్నా. ఇది నా ఫస్ట్ స్టోరీ కాబట్టి లైక్స్ బాగా రావాలి, ఇంక సబ్స్క్రైబులు కూడా. ఈ స్టోరీ ఏంటంటే నా అకౌంట్ ఎలా లూజ్ అయ్యి మళ్ళీ ఎలా వచ్చిందో మీకు చెప్పడానికి. అది ఫన్నీ స్టోరీ అనుకోవచ్చు, అందుకని మీకు చెప్పడానికి వచ్చేసా. ఏంటంటే ఫస్ట్ అయితే నా పాస్వర్డ్ మా ఫ్రెండ్ అభికి లీక్ చేశా. జస్ట్ వాడు అడుగుతున్నాడు, పాస్వర్డ్ చెప్పరా, నేను ఒక మ్యాజిక్ ట్రిక్ చేస్తా అని. కాబట్టి నేను చెప్పా, నేను మీకు మాత్రం చెప్పాను. మళ్ళీ నా అకౌంట్ హ్యాక్ అవ్వాలంటే అబ్బా ఓకే. ఆ పాస్వర్డ్ అయితే ఆడికి ఇచ్చా. ఆడైతే కొన్నిసార్లు నా అకౌంట్ వచ్చి వెళ్ళిపోతాడు. అలా వచ్చి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఆడతాను. అది థర్డ్ క్లాస్ అకౌంట్. అది నేను ఒక్క వీడియోలో కూడా లేదు ఆ అకౌంట్. నా జస్ట్ ఇప్పుడు ఉన్న అకౌంట్ మీరు చూడవచ్చు. ఇక్కడ ఎల్లోగా ఉంది, ఇక్కడ ఎల్లోగా సైకో అని ఉంది చూడండి మీకు. ఓకే, ఆ అకౌంటే ఫుల్ వీడియోలన్నిటిలో అదే పెడతా. ఇప్పుడు నేను థర్డ్ క్లాస్ అకౌంట్లో కూడా పెట్టచ్చు. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేస్తుంది ఫోన్లో. నేను ఎప్పుడూ చేసేది ల్యాప్టాప్లో, కానీ ఫోన్లో చేస్తున్నా. ఎందుకంటే ఈరోజే నా ఫోన్ వచ్చింది. ఇది మా మదర్స్ ఫోన్ కాబట్టి మీకు దీంట్లోనే నా ఛానల్ ఉంటుంది. కానీ నా ఫోన్లో కూడా నా ఛానల్ ఉంటుంది. ఇది నా ఛానలే, ఇది నా ఫోన్లో ఉంది, ఎక్కడైనా ఉంటుంది. ఇది సబ్స్క్రైబ్ చేయండి మరి. ఓకే, ఏంటంటే ఎలా వచ్చిందంటే నేను నా ఫోన్లో నా ఫోన్ బాగా ఎక్కిచ్చా. ఎందుకంటే ఏదో పగిలిపోయిందని ఇస్తే దాంట్లో ఏదో బ్యాటరీది పగిలిపోయింది కింద పడి అని ఇచ్చా. కానీ అప్పుడు రియలైజ్ చేశా, నేను ఇప్పుడు దాకా దాంట్లో కూడా ఆడేది థర్డ్ క్లాస్, దాంట్లో ఉండేది థర్డ్ క్లాస్ అకౌంట్. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది కొత్త అకౌంట్ సైకో. కాబట్టి మీరు చూస్తే దాంట్లో థర్డ్ క్లాస్ ఉంది. ఇంకా మా మదర్స్ ఫోన్లో సైకో అకౌంట్ ఉంది. మా మదర్స్ ఫోన్లో ఇంకా ల్యాప్టాప్లో ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను నా ఫోన్లోంచి ఆ థర్డ్ క్లాస్ అకౌంట్ లాగౌట్ అవ్వకూడదు. ఇంకా ఈ రెండిట్ల నుంచి సైకో అకౌంట్ చేయకూడదు. ఎందుకంటే ఆ రెండు పాస్వర్డ్లు మర్చిపోయా. నేను థర్డ్ క్లాస్ అకౌంట్ ఎలా లూజ్ అయ్యిందంటే నేను వాడికి ఇచ్చి నేను మార్చేసా. నేను పాస్వర్డ్ ఏదో మార్చేసా, నాకే తెలియదు ఏంటో పాస్వర్డ్. మా పాస్వర్డ్ తెలిసే నేను ఇప్పుడు ఈ స్టోరీయే రాదు. అందుకనే వచ్చింది, ఎలాగో తెలీదు. వచ్చి అలా ఏదో మార్చాను, తెలీదు ఏం మార్చానో కూడా తెలియదు నాకు. అలాగా నేను మళ్ళీ నా అకౌంట్ ఇప్పుడు దాకా నేను అభిగారి అకౌంట్లో ఉన్నా. నా అకౌంట్ నా థర్డ్ క్లాస్ అకౌంట్కి వెళ్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేసా. యూజర్ నేమ్ టైప్ చేసా, పాస్వర్డ్ టైప్ చేసా. ఇంకా యాక్సెప్ట్ నొక్క రాలే. పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఉంది. ఏంటి పాస్వర్డ్ మార్చాం కదా అని గుర్తొచ్చి మళ్ళీ పెట్టా, రాలే. అప్పుడు నా టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టాను, రాలే. ఎందుకంటే నేను ఈమెయిల్ పెట్టలే సరిపోయిందని. ఇంకా నేను చాలా వేస్ ట్రై చేసా, ఒక్కటి కూడా వర్క్ అవ్వలే. ఇంకా కొన్ని రోజులు అయ్యాక ఇంకా ఇన్ని రోజులు రోబ్లాక్స్ ఆడకపోతే బోర్డు కొడుతుందని ఇంకా చేస్తా. నా ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ అకౌంట్ సైకో. ఈ అకౌంట్ నాకు ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. ఇది చేసా. నా గేమ్ అన్నిటిలో చిరాకు కొట్టేసాను. ఇంకా ఎంత ఫాస్ట్గా ఆడేసాను, ఎందుకంటే నా చీట్ కోడ్లు అన్నీ తెలిసిపోయాయి. అందుకనే నాకు గోత్ అంటారు. అందుకని ఈ ఛానల్ పేరే ద గోత్ ఆఫ్ గేమింగ్. నేను గేమింగ్ కాబట్టి అలా పెట్టా. నా థర్డ్ క్లాస్ అకౌంట్ ఉంది, ఇంకా నా సైకో అకౌంట్ ఉంది. అయినా కానీ నా థర్డ్ క్లాస్ అకౌంట్ అంత యూజ్ చేయను. ఎందుకంటే నా ఓపీ అకౌంట్ ఉంది, ఎవరు యూజ్ చేస్తారు పాత అకౌంట్. అయినా కానీ నేను యూజ్ చేస్తా. ఎందుకంటే నేను రెండిట్లోనూ
అది ఓల్డ్ అకౌంట్ కాదు, ఆ రెండింటిని న్యూ అకౌంట్ చేద్దానికి నేను ఇంకో కొత్త అకౌంట్ చేసా. అదైతే నేను రేపు నుంచి అదే యూజ్ చేస్తున్నా. మీకు నేను రేపు వీడియో థర్డ్ క్లాస్ అకౌంట్ యూజ్ చేస్తా. ఇంకా నెక్స్ట్ ఎల్లుండి నుంచి నా కొత్త అకౌంట్లో ఆడతాను. ఇంకా ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ కొట్టాలి. ఇంకా గంట కొట్టాలి, మరి నోటిఫికేషన్ రావాలి. అలా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా నోటిఫికేషన్ వస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ పక్కనే గంట ఉంటే నా నొక్కేయండి, అదే కదా. ఇంకా ఈ వీడియో షార్ట్ ఉంది, ఎందుకంటే ఇది స్టోరీ కాబట్టి. నెక్స్ట్ అయితే అభిగాడు వాడే అకౌంట్, అది 2 అకౌంట్లు పోయాయి, కానీ ఒకటే వచ్చింది, ఇంకోటి తెలియదు, వస్తుందో లేదో తెలియదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ఆల్. ఎవరిది జాయిన్ అయింది ఎవరికి తెలుసు. ఇంకా బై బాయ్. ఐఎమ్ యువర్ గోత్. బై బాయ్.